అడుగు పెట్టి కలవరం విడిచిపెట్టి కలతను తరిమి కొట్టి ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంకబెట్టి లోక సంద్రాల నా జీవనోక అదరికి చేరేదాకా సాగుగాక నిదరికి చేరేదాకా సాగుగాక చప్పలు పడదాం, మౌనంగా కూర్చోడానికి చప్పలు పడుతూ దేవుని అక్షరంలో ప్రభునామం అయిపోతాం. ఆమేన్. మాయదారి సుడిగుండం నటనడి సంద్రాల కటిలగే వైనం చుట్టూ ఉన్న లోకం మాయదారి సుడిగుండం నటనడి సంద్రాల కటిలగే వైనం రకాసి అలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే మూసేసి నన్ను చూస్తూ మురిసి మురిసిపోతుంటే నా ఆశలన్నీ కలిగి ఒంటరిగా నేనుంటే నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నన్ను పిలిచే చూశాను నీ వైపు చూశాను నీ వైపు అమ్మ ఎంత చల్లని చూపు అమ్మ ఎంత చల్లని నీ చూపు అలలను అదిమి పట్టి అలజడి అలగొట్టి తీరం చేరేదాకా నావలోన అడుగు పెట్టి కలవరం విడిచిపెట్టి కలతను తరిమి కొట్టి ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంకబెట్టి గాలి తుఫాను సగనిక ఆగుతుంటే సత్యవాక్య జాడలేక ఓడబద్దలవుతుంటే సందేహాల గాలి తుఫాను సగనిక ఆగుతుంటే సత్యవాక్య జాడలేక ఓడబద్దలవుతుంటే శోధన కెరటాలే ఎగసి ఎగసి పడుతుంటే వేదన సుడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే ఎదారి కాలరాక దిక్కులేక నేనుంటే నిదారి నేనంటూ నడిచినావు నా వెంటే చూస్తాను నీ వైపు చూస్తాను నీ వైపు అమ్మ ఎంత చల్లని చూపు అమ్మ ఎంత చల్లని నీ చూపు అలలను అదిమి పట్టి అలజడి అడగొట్టి తీరం చేరేదాకా నావలోన అడుగు పెట్టి కలవరం విడిచిపెట్టి కలతను తరిమి కొట్టి ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంకబెట్టి
చిత్తాన్ని మదిన పెట్టి జీవదాత నీదు సేవే జీవితానికి అర్థమంటూ జీవవాకు చేతబట్టి నీ చిత్తాన్ని మదిన పెట్టి జీవదాత నీదు సేవే జీవితానికి అర్థమంటూ నా వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటిని తలచి నిద్రాశ శరీరాశ జీవపుడంబాన్ని విరచి నిర్జేల రమ్మంటూ జగమంతా నే పిలిచి క్రిస్తేసు కృపలో నిలచి పాపపులో కాని గెలిచి చూస్తాను నీ వైపు చూస్తాను నీ వైపు ఊపిరి ఉన్నంతసేపు నాలో ఊపిరి ఉన్నంతసేపు అలలను అదిమి పట్టి అలజడి అనగగొట్టి తీరం చేరదాకా నావలోన అడుగు పెట్టి కలవర విడిచిపెట్టి కలతను తరిమి కొట్టి ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంకబెట్టి లంగరేసినావా నా నావకు కొట్టుకొని పోకుండా నే చివరకు లంగరేసినావా నా నావకు పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు అలలను అదిమి పట్టి అలజడి అనగగొట్టి తీరం చేరేదాకా నావలోన అడుగు పెట్టి కలవర విడిచిపెట్టి కలతను తరిమి కొట్టి ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంకబెట్టి లోక సంచార నా జీవనోక అదరికి చేరేదాకా సాగుగాక నిదరికి చేరేదాకా సాగుగాక లగరేసినావా నా నావకు కొట్టుకొని పోకుండా చివరకు లగరేసినావా నా నావకు పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరిని కూడా ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యవనస్తులు చక్కటి పాట పాడారు. వారు పాడుతుంటే చక్కగా వాక్యం చెప్పినట్టుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ పాట అంతటి అర్థంలో మరి మీరు ఎంతవరకు గమనించారు కానీ జీవవాక్యాన్ని చేత పట్టుకుని మరి ఈ సమయంలో పాటలకి అవకాశం ఇవ్వడానికి ఇంకా సమయం కొద్దిగానే ఉంది మన మధ్యలో. సింగిల్గా పాడితే సమయం ఎక్కువైపోద్ది కనుక గ్రూప్ సాంగ్స్ పాడదాం. మరి ఈ సమయంలో మరుకుంట గ్రామం నుంచి వచ్చినటువంటి కల్వర్ స్నేహం మినిస్ట్రీస్ నుంచి వచ్చినటువంటి మరి సంఘ బిడ్డలందరూ సేవకులతో కలిసి వారందరూ గ్రూప్గా వచ్చి ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. ఈ పాట తదుపరి మరి ఇతర గ్రామస్తులు మరి దేవుని బిడ్డలు మీరు ఒక పాటకు సిద్ధపడవలసిందిగా ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్న పాట పడిన ఆసక్తి కలిగిన వారు ఖచ్చితంగా సిద్ధపడండి. ఈ పాట తదుపరి స్థానిక గ్రామస్తులకు మరి ఈ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. హల్లెలూయా. నువ్విచ్చినదేనయ్యా నాకున్న సమస్తము కృపలో పొడిగించితివా జీవించే కాలము
పాడినటువంటి ఈ పాటను అందరూ స్తుతిద్దాం. అందరూ చప్పట్లు కొడుతూ ఇచ్చినదేనయ్యా నాకున్న సమస్తము, కృపలో పొడిగించితివా జీవించే కాలము. నీవిచ్చినదేనయ్యా నాకున్న సమస్తము, కృపలో పొడిగించితివా జీవించే కాలము. మరువలేనిది ఈ బహుమానము, నీకు కూడా నా ఆహ్వానము. మరువలేనిది ఈ బహుమానము, నీకు కూడా నా ఆహ్వానము. నువ్విచ్చినదేనయ్యా నాకున్న సమస్తము, కృపలో పొడిగించితివా జీవించే కాలము. అందరూ చప్పట్లు కొడతాం. దయచేసి పిల్లలు కూడా ప్రభునామాన్ని స్తుతిద్దాం. మనకిచ్చినటువంటి ప్రతి ఒక్క అవయవాన్ని బట్టి దేవుని బట్టి స్తుతిద్దాం. ఈ రోజు ఆయన ఇచ్చిన దాన్ని బట్టే మనం బ్రతుకుతున్నాం కదా. ఆయన ఇచ్చిన అవయవాలతో ప్రభుని స్తుతించడం తప్పు కాదు. దయచేసి అందరూ చప్పట్లు కొట్టండి. వెళ్ళలేని నన్ను విలువైన పాత్రగా మార్చిన రీతికై, వెళ్ళలేని నన్ను విలువైన పాత్రగా మార్చిన రీతికై, మాదరాకనే నీ పాటలు పాడాను, తోటమాలినై నీ నీడలు రాగాను. మాట రాకనే నీ పాటలు పాడాను, తోటమాలినై నీ నీడలు రాగాను. నువ్విచ్చినదేనయ్యా నాకున్న సమస్తము, కృపలో పొడిగించితివా జీవించే కాలము. వెళ్ళలేని మన జీవితానికి విలువిచ్చింది ప్రభువే. ఆయన పరిశుద్ధమైన రక్తం చేత కడగబడి ప్రత్యేకించుకున్నటువంటి మనము రాగి చేతులతో కూర్చోవద్దు. ప్రభు నామాన్ని స్తుతిద్దాం. రెండోసారి కలిపి పాడండి మాతో. దాసునిగా నీ లోకంలో నీ కుమారుగా నన్ను ఎన్నుకున్నావే. దాసునిగా ఈ లోకంలో నీ కుమారుగా నన్ను ఎన్నుకున్నావే. చేతిలో నన్ను నీవు చెక్కుకున్నావు, నీ నీతి మార్గములో వారసునిగా చేశావు. అరచేతిలో నన్ను నీవు చెక్కుకున్నావు, నీ నీతి మార్గములో వారసునిగా చేశావు. నువ్విచ్చినదేనయ్యా నాకున్న సమస్తము, కృపలో పొడిగించితివా జీవించే కాలము.
ప్రభుని స్తుతిద్దాం. నా సదాకాలము నీ శాశ్వత జీవము నాకిచ్చదనంటివే. నా సదాకాలము నీ శాశ్వత జీవము నాకిచ్చదనంటివే. నా పాపపు పత్రమును రక్తంతో కడిగితివే. నీ నూతన వస్త్రమును బహుమతిగా ఇచ్చితివే. నా పాపపు పత్రమును రక్తంతో కడిగితివే. నీ నూతన వస్త్రమును బహుమతిగా ఇచ్చితివే. నా పాపపు పత్రమును రక్తంతో కడిగితివే. నీ నూతన వస్త్రమును బహుమతిగా ఇచ్చితివే. ఇచ్చినదేనయ్యా నాకున్న సమస్తము కృపలో పొడిగించితివా జీవించే కాలము. నువ్విచ్చినదేనయ్యా నాకున్న సమస్తము కృపలో పొడిగించితివా జీవించే కాలము. మరువలేనిది నీ బహుమానము నీకు కూడా నా ఆహ్వానము. మరువలేనిది ఈ బహుమానము నీకు కూడా నా ఆహ్వానము. నువ్విచ్చినదేనయ్యా నాకున్న సమస్తము కృపలో పొడిగించితివా జీవించే కాలము. నువ్విచ్చినదేనయ్యా నాకున్న సమస్తము కృపలో పొడిగించితివా జీవించే కాలము. నువ్విచ్చినదేనయ్యా నాకున్న సమస్తము కృపలో పొడిగించితివా జీవించే కాలము. నువ్విచ్చినదేనయ్యా నాకున్న సమస్తము కృపలో పొడిగించితివా జీవించే ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా. నేను చెప్పి వినపడలేదు అనమాట. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామం మహిమపరుద్దాం అందరం కూడా. ఎందుకంటే మీరు అలా తీసుకుంటే కొద్దిగా చలికి ఇబ్బంది పడుతుంది అనిపిస్తుంది. మరి ఈ సమయంలో ఆఖరి ఘట్టంలోకి మనం వచ్చాం. ఇంకా కొన్ని నిమిషాలు మాత్రమే పాటలు పాడటానికి ఉంది. ఇప్పటి నుంచి పాట పాడే ప్రతి ఒక్కరు కూడా ఒక పల్లవి 2 చరణాలు పాడవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాం. మన మధ్యలో స్థానిక గ్రామంలో ఉన్నటువంటి స్వర్త గాయకులు రామారావు గారు వచ్చి పాట పాడి ప్రభునామాన్ని మహింపరచవలసిందిగా ప్రేమతో వరకు అవకాశం ఇస్తాము. ఈ సమయంలో ఈ రాత్రి దేవుని సంఘం జరుగుతున్నటువంటి యొక్క కూడికకు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా త్వరగా సిద్ధపడి మీ పనులను ముగించుకుని ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వర్తమానం అందించడానికి 3 దైవజనులు మన మధ్యలో సిద్ధంగా ఉన్నారు. మొదట రాత్రి మరి గడిచిన రాత్రి దేవుని చేత బహుబలంగా వాడబడినటువంటి దైవజనులు ఈ రాత్రి కూడా మన మధ్యలో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వారు వచ్చి సిద్ధపడి వచ్చినారు. కనుక గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా మీ పనులను ముగించుకుని త్వరగా ఈ మీటింగ్ ప్రాంగణంలోకి రావాల్సిందిగా ప్రేమతో మీకు ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దీనుడునై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చి తిరిగి అని ఈ పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దీనుడనై
నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. వినునై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. వినునై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. నా నీతికి ఆధారుడవని, నా పాప విమోచకుడవని, నా నీతికి ఆధారుడవని, నా పాప విమోచకుడవని, నా పాప విమోచకుడవని వినుగనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. వినుగనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. నా మంచి శిల్పకారుడా, శక్తివా నన్ను నీ పోలిగగా, నా మంచి శిల్పకారుడా, శక్తివా నన్ను నీ పోలికగా, నా రాజుడవు నీవేగా, నా బలశూరుడవు నీవేగా, నా రాజుడవు నీవేగా, నా బలశూరుడవు నీవేగా. వినుగనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. హల్లెలూయా. ఆశల వలయంలో లోక బాటలో చిక్కిన ఓ మనిషి, నీ గతేమోనా పిలుచుచున్నాడు
బలమంటే ధనముందని గర్వమెందుకు? ప్రాణమున్నా దేహమేమో మట్టి బొమ్మ సుందరమని ఎన్నటికైనా మట్టి బాలురా. ప్రాణమున్నా దేహమేమో మట్టి బొమ్మరా. మట్టి బొమ్మ సుందరమని ఎన్నటికైనా మట్టి బాలురా. స్నేహమా స్నేహమా హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందముందే జ్ఞానముందనే భావమెందుకు? దేవుడే లేడు నేను దేవుళ్ళనే గర్వమెందుకు? అందముంది జ్ఞానముందనే భావమెందుకు? దేవుడే లేడు నేను దేవుళ్ళనే గర్వమెందుకు? అందమంతా నీకిపోను ఎన్నటికైనా. నీ యవ్వనమంతా ఎప్పటికైనా మట్టి బాలురా. అందమంతా నీకిపోను ఎన్నటికైనా. నీ యవ్వనమంతా ఎప్పటికైనా మట్టి బాలురా. స్నేహమా 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 ఆలోచించమా. స్నేహమా 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 గమనించుమా. ఆశ్రయంలో లోకబాటలో వెతికిన ఓ మనిషి నీకన్నేమో. కూర్చోమాకండి. పెద్దలకి మరి వారికి అవకాశం ఇద్దాం. ఈ సమయంలో యాఫన్నయ్య గారు, యశో డానియల్ గారు కలిసి ఒక పాట పాడుతూ ప్రభునామం మహింపరుస్తారు. ఈ యొక్క పాట అనంతరం ఇంకా 2-3-4 పాటలు పాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడే కొంతమంది వస్తూ ఉన్నారు, మార్గ మధ్యలో ఉన్నారు. వారు చేరుకునేంత వరకు దేవుని యొక్క సన్నిధిలో మనందరం ఒకసారి 2 చేతుల పైకి ఎత్తి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎత్తండి అమ్మకు 2 చేతుల పైకి ఎత్తండి. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. మీరంతా నాకు ఎలా అనిపిస్తుంది? మీరు సమాధి కార్యక్రమానికి వచ్చినట్టు ఉంది. అంత డల్గా ఉన్నారు ఇప్పుడు అందరూ కూడా. అలా కాదండి, మన దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానములకు అధిపతి,
ఎన్ని ఆశీర్వాదాలు ఆయన దగ్గర ఉన్నాయో అన్ని ఆశీర్వాదాలు మనం ఈరోజు రాత్రి పట్టుకుని పోవటానికి కావలసిన వాతావరణం మనకి కావాలి అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ముందుగా స్తుతి చెల్లించాలి దేవునికి. ఏం చేయాలి? స్తుతి చెప్పాలి దేవునికి. దేవా నీ కొందనాలైనా ఈరోజు మమ్మల్ని మరింతగా లోపలికి నడిపించబోతున్నందుకే నీ కొందనాలు ప్రభు అని దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఎవరికాయలు యమునా తీరన్నట్టు ఉన్నారు అందరూ. అలా ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఉత్సాహంగా దేవుని సన్నిధిని, ఆయన సన్నిధిని మన మధ్యలోనికి ఆయన సన్నిధి రావాలంటే ఏం చేయాలి తెలుసా మీకు? ఆయన రాడు, మనం పిలిస్తేనే వస్తాడు ఆయన. ఎలా పిలవాలంటే స్తుతి ద్వారా మనం ఆయన పిలవాలి. ఎలా పిలవాలి? స్తుతి ద్వారా. ఆయన సింహాసనాన్ని మన మధ్యలో వేసుకుంటే అప్పుడేమవుతుంది? ఆయన సింహాసనంలో నుంచి ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మన ఉడలో కొలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త, ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా అని పాట పాడుకుందాం. మేమేదో ఇది మాకు మాత్రమే కదా, అందరూ కలిసి పాడాలి. మనందరూ పాడితే మన తండ్రి మన మధ్యలోనికి రావాలి. ఇప్పుడు అలా స్తుతించాలి మనందరం. ఓకేనా? హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. మరొకసారి పెట్టమా. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. మనస్ఫూర్తిగా ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే. అందరూ చెప్పు పడతారు ఆహ్వానంతో ప్రేమతో యేసయ్య మన మధ్యలో కూడా. థ్యాంక్ యూ లార్డ్. మౌనం ఎవరు? కొద్ది సమయం ఉంది మన ముందు. ఈ రాత్రి దేవుడు మన సన్నిధిలో ఆయన మనతో ఉండి మనందరితో ఆయన మాట్లాడడానికి ఆయన సిద్ధపడుతున్నాడు కనుక మనందరం కూడా దానికి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం. హల్లెలూయా. అందరూ చప్పబడుతున్నారు. మన్నాను కురిపించినావు, పంట నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, పంట నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొను, యెహోవా ఈరే చూచుకొను, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. వ్యాధులను తొలగించబడిన దేవుడికి, మృతులను మంచి లేపినటువంటి దేవుడికి యెహోవా రాఫా అంటూ మధ్యలోనే ఆహ్వానిద్దాం. జీవంగా ఉన్న వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే.
చూడండి, ఇక్కడ మన పితరులకి ఏం చేశాడంటే దేవుడు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళు ఇచ్చినావు. మన పితరులు అడిగినప్పుడు మన దేవుడు వారికి ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన సహాయాన్ని మన పితరులకు పంపించాడో అదే దేవుడు ఇప్పటికీ బ్రతికి ఉన్నాడు. హల్లెలూయా. అదే దేవుడు ఇప్పటికీ మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. అదే దేవుడు మనకి ఈ రాత్రి సహాయం చేయడానికి ఆయన తన కుడి చేతిని మన మీద చాపి ఉన్నాడు. హల్లెలూయా. కనుక మనము కూడా మన పితరులు ఎలాగైతే ముందుగానే స్తుతి చెల్లించారో మనము కూడా మరొకసారి దేవా మీకు వందనాలు ప్రభువా, ఈ రాత్రి మా జీవితంలో కూడా ఆ మన్నాను కురిపించబోతున్నందుకే వందనాలు ప్రభు అంటూ దేవునికి థ్యాంక్స్ చెప్తాం హృదయపూర్వకంగా. దేవుడు ఇచ్చినటువంటి రక్షణ ఆ పట్టుకుని దేవునికి థ్యాంక్స్ చెప్తాం. మరొకసారి పాడదామా. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మరొకసారి పాడదామా. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, యెహోవాగా చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. మహిమగణగతులాగుడవు నీవే నా దైవమా, మహిమగణగతులాగుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. ఆరాధింతునిలో దేవా, ఆరాధింతునిలో దేవా, ఆరాధింతునిలో దేవా, ఆరాధింతునిలో దేవా. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడిదను. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడిదను. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. మన పిల్లలు ఆరాధిస్తున్న సమయంలో ఎరుకో గోడలు కూలిపోయినట్లుగా ఈ రాత్రి మనందరం కూడా కలిసి ఆరాధన చేస్తుంది. కానీ మనకు ప్రతి బంధకంలో తెగిపోయినట్లుగా ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. యేసు మీకు వందనాలు ప్రభువా. యేసు మీకు వందనాలు. ఈ రాత్రి మా మధ్యలోకి వచ్చినందుకే మీకు వందనాలు ప్రభువా. ఓ థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఎరుకో గోడలు వచ్చిన ఆరాధించిరి గంభీరముగా, ఎరుకో గోడలు వచ్చిన ఆరాధించిరి గంభీరముగా, ఎరుకో గోడలు వచ్చిన ఆరాధించిరి గంభీరముగా,
చేసినటువంటి దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం. ఈ సమయంలో మరి స్థానిక బిడ్డలు వచ్చి ఒక పాట పాడి వారి ప్రభునామాన్ని కనపరుస్తారు. మరి 1-2 పాటలతోటి మనము పాటల కార్యక్రమం ముగించుకుని మరి ఆరాధనలోకి వెళ్తాం. తదుపరి వాక్యాన్ని అందించడానికి దైవజనులు మన మధ్యలో ఉన్నారు కాబట్టి సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకుంటూ మనందరం కూడా కలిసి ఈ రాత్రికాల సమయంలో ప్రభునామాన్ని మహిమపరుచుకుందాం. ఆమేన్. హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా, పూజింతును పూజారుడా, భజింతును భవనీయుడా, పూజింతును పూజారుడా,
బ్రతుకుచుంటిని తండ్రి నీవున్నావని బ్రతుకుచుంటిని నా కొరకు నీవు నా కొరకు నీవు కొరకు నీవు నా కొరకు నీవు ఇంకాక ఎవ్వరు నాకు లేరయ్యా ఇంకాక ఎవ్వరు నాకు లేరయ్యా